ఓం నమ శివాయ. ఓం శ్రీ లలితాదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 56వ శ్లోకం. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటిని సేయం నతి సంభవే. ఈ శ్లోకం అంతా ఈశ్వరుని స్తుతించడమే. నిత్యాయ అంటే నిత్య చిరుతుడు, శాశ్వతమైనటువంటి వాడవు అని. త్రిగుణాత్మనే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూప గుణాలైన సత్వరజతమో గుణాలు కలిగిన వాడమైనటువంటి ఓ ఈశ్వర, త్రిమూర్తి స్వరూపుడవా. పురజితే త్రిపురాసురుల్ని జయించినవాడా అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కలిగినటువంటి పురములను జయించినవాడా అని ఈశ్వరుడికి ఇది ఒక నామధేయం. కాత్యాయని శ్రేయసి, కాత్యాయని తపఫలం వలన ఉద్భవించినటువంటి శివుడు అని కూడా ఇక్కడ అర్థం. కాత్యాయని స్వరూపం ఎట్లా ఉంటుందంటే సింహవాహనం ఉంటుంది, 4 చేతులు ఉంటాయి, 3 కళ్ళు ఉంటాయి. ఆమె త్రినేత్రి, 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో కమలాలు, తర్వాత అభయముద్ర, ఆశీర్వాదం ఉంటుంది. ఆ విధంగా కాత్యాయనిది యొక్క స్వరూపం ఉంటుంది. సత్యాయ నిత్యమైన శంకరుడు, సదా సత్యుడు అనే త్రినేత్రుడు, త్రిప్రాంతకుడు, మనోవికారానికి లొంగని రూపం అయినటువంటి ధ్యాన శివునకు నమస్కారం. అంటే యోగంలో ఉంటే యోగాధ్యానంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అని చెప్తూ, ఆది కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటే మొట్టమొదటిగా వివాహం ఈశ్వరి, ఆది పురుషుడు, స్త్రీ వారే అనమాట. ఆది పురుషుడు ఆయనే, స్త్రీ కూడా అమ్మవారే, వారే ఆది దంపతులు. భక్తికి మెచ్చి ప్రత్యక్షం అవ్వాలన్న యజ్ఞాల ఎందు కానీ ఆ ఆది దంపతులు నిలిచి సంసారిగా కనపడతాడు. మనం చేసే పూజలప్పుడు కూడా, అమ్మవారి పూజలప్పుడు కూడాను ఈశ్వరుడు ధ్యానంలో ఉన్నట్టు కాకుండా సంసారిగా కనిపిస్తాడు. ఆ విధంగానే మనం కూడా అమ్మవారిని పూజ చేయాలి, అయ్యవారిని కూడా ఆ విధంగానే పూజ చేయాలి. ఆ దంపతుల వల్లనే సృష్టి కార్యం ప్రారంభం అయింది కాబట్టి మనకి వారు తల్లి తండ్రి. ఇటువంటి ఈశ్వరుడు ఒక్క మునివర్యులకే కనిపిస్తుంది. మాకు ఎందుకు కనిపించదో కానీ మునివర్యులకు మాత్రం బాగా కనిపిస్తావు. ఇదంతా కూడా మాయలో కూడుకున్నటువంటి ఈ జగత్తులో అణువణువు పరమేశ్వరుని దర్శించడం అనేది మనకు కలిగిన మహోన్నత పుణ్యం అన్నమాట. చూడగలుగుతున్నాం. మనం మానవ రూపంలో కానీ ఏ రూపంలోనైనా సరే మనకు సహాయం చేసిన వాడే ఈశ్వరుడు, మనకు కనపడిన వాడే ఈశ్వరుడు. గట్టిగా ధ్యానంలోకి వెళ్తే ఓం అని వినిపించేదే ప్రణవ శబ్దమే ఈశ్వరుడు. ఆ విధంగా మహోన్నత పుణ్యాన్ని ఉండగలిగిన వాళ్ళం కాబట్టి మనం ఈశ్వరుడు యొక్క దర్శనం మనకి కలుగుతుంది. ఎటువంటి పుణ్యాన్ని మనం పొందుతున్నామంటే ఈశ్వరుడికి రోజు నమస్కారం చేసుకోవటం, వేదాలు ఉపనిషత్తుల్లో సంచరించే ఈశ్వర పాదాలకు మనం నమస్కారం చేయగలుగుతున్నాం. సాయంకాలం సమయంలో ఆయన ఎలా ఉంటాడంటే జటాధారియే సేయం నతి శృంఖతి, తలసిన వెంటనే మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి స్వామి. ఓ స్వామి, ఇట్లాంటి సమయంలో ప్రతి సాయంకాలం కూడా నేను కూడా నీకు నమస్కారం చేస్తానని చెప్తూ, ఓం ఆది పురుషాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.